ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పహల్గామ్ లో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే వచ్చేసాడు రాడు. ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? పెద్ద నేనైతే చేయగలిగింది పడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. అది ఉండాలంటే ఎంత గారికి ఉందంటారా లేదంటారా? పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారాయన. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఆపుకోలేకపోతున్నాను రా. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామంటూ జగన్ పిలుపునిచ్చారు. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఏలే జర పరిశాలలో ఉండి అట్లా మాట్లాడతాండు. జై హింద్ అంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు, ఇదేంట్రా ఇదే? చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారాయన. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు, లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన ఈ విషయం పాకిస్తాన్ కు అర్ధరాత్రి బాగా తెలిసొచ్చింది. ఎవరికి ఉపయోగం? నిద్రలేని రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా బాగా తెలిసొచ్చింది. కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. అర్ధరాత్రి 1:05 మండే సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలిసొచ్చింది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? మురళీ నాయక్ లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఓదార్పు స్టైల్ అలా ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మంచిగా చేయడమే సరే, నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. నవ్వు 4 విధాలు చేయటన్నారని తెలీదా సామెట్లు? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇక్కడ కూడా నవ్వుతూ పలకరిస్తూ పేరు. నవ్వుతూ ఎలా పలకరిస్తారు? ఆ సందర్భం ఏంటి? మరి నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయమేనా? వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. పరామర్శించారు ఓకే, బట్ నవ్వుతా ఉన్నారు ఆయన. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. సీఎం అని అరవడం ఏంటి? ఆ మందకు బుద్ధి లేదా అని. అటు చూడు. ఎవరన్నా చెప్పండి ఆయనకి. చెప్పండి ఎవరన్నా అతనికి. నవ్వకూడదా బాబుని? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఎందుక నవ్వు? ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వకూడదండి, వాళ్ళ బాధలో ఉంటే. ఎదవ బావాడు చెప్తే వించావుడు. మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఏమో సార్ నాకు కనబడదు. ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేరుని నానినో లేకపోతే అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం.
బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడన్నా అయితే పోన్లే నీకు మూలశంక ఉన్నట్టున్నది, ఒక్క మూల కాదు అన్ని మూలలో. ఆడ మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే చూడు. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను. ఏంటన్నా ఈ పబ్లిక్ న్యూస్ ఏంటి? ఏంటిది బలవంతం చేస్తావేంటి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? తను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికార అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. ఆ విషయం మాకు తెలుసులే. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడ ఆపుతాడు, అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా. విన్నారు? అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తా ఉన్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆవిడ దగ్గర 28 లక్షలు తీసుకున్నాడు. అది కేసు. బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకి ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. పైగా నేరస్తుని అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తుంది. అయ్యో బాబు ఇదేంటి బేకలాడిపోతుంది ఆవిడ. బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని. ఎలకరూరిపేట సైబరాబాద్ మొక్క మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? ఈ ఎవ్వరిని వదిలిపెట్టం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.